నాగేశ్వరి గారు ఇక్కడ సార్. హాయ్ సార్, కల్కిలో కమల్ హాసన్ గారిని చూపించిన 2 సీన్స్ కానీ అదిరిపోయాయి. అంటే ఆయన క్యారెక్టర్ని పూర్తిగా ఇంట్రడ్యూస్ చేయరు. అంటే ఐ మీన్ ఆయన బిహైండ్ స్టోరీ కానీ ఏదైనా సరే ఆయన పాత్రతో ఏమైనా ప్రత్యేకంగా సినిమా చేయాలనుకుంటున్నారు, ఒకవేళ పార్ట్ 2లోనే ఆ మొత్తం కథ చెప్పాలనుకుంటున్నారా? ఇంకోటి, కల్కిలో ఆయన క్లైమాక్స్లో శ్రీశ్రీ గారి కవిత చెప్తారు. ఆ థాట్ ఎందుకు వచ్చింది ఆయనతో, ఆ యాంగిల్లో దాన్ని చెప్పించాలనేది? అంటే చాలా బాగుంది అనిపించింది, అందుకే చెప్పించాను. అండ్ ఆల్సో ఆ వర్డ్స్ అండ్ దట్ లైన్ చాలా సెట్ అయింది. ఒక కొత్త ప్రపంచం సృష్టిస్తాను, భూకంపం సృష్టిస్తాను అని చెప్పేది ఆల్మోస్ట్ యస్కిన్ ఫిలాసఫీ కూడా అదే అనిపించింది. అండ్ ఇంకా కమల్ హాసన్ గారి గురించి పెద్దగా చెప్పే అవసరం లేదు. నేను సగం చెప్పిన దాన్నే ఆయన 110% తీసుకెళ్తారు. సో దట్స్ పార్ట్ 2 చేస్తారు సార్. పార్ట్ 2లో చూస్తారు ఫుల్గా. సార్, ఈ తెలుగు వెర్షన్ సంబంధించి ఒక చిన్న విమర్శ ఏంటంటే డైలాగ్స్ ఏదో కావాలని వేరే వాళ్ళు చెప్పించారన్నట్టుగా ఉంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా మన తెలుగు డిక్షన్ లాగా కాకుండా ఫ్యూచర్లో దానికోసం చెప్పించారా, లేదంటే కావాలని అది చేసిన ఇదే? లేదా, డెఫినెట్లీ ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ డబ్బింగ్ వాళ్ళ ఒరిజినల్ వాయిసెస్ తోనే చెప్పించాను. అండ్ మేబీ ఈసారి అంత దగ్గర కూర్చొని లైక్ మహానటిలో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఒరిజినల్ వాయిసెసే చెప్పారు, ఎవరు డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పలేదు. ఈ సినిమాలో కూడా అదే ట్రై చేద్దాం అనుకున్నా, బట్ మేబీ లాస్ట్ మినిట్ తొందర వల్ల ఆ ఫినిషింగ్ రాలేదు, కొంచెం మరీ పట్టి చెప్పినట్టుండే. డెఫినెట్లీ అది మాకు కూడా అనిపించింది. బట్ జస్ట్ వాంటెడ్ ఎవరైనా యాక్టర్ యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ డబ్బింగ్ చెప్తే ఆ పర్ఫార్మెన్స్ 100% ఉంటుందని నా బిలీఫ్. ఇప్పుడు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పి వాళ్ళు యాక్టింగ్ చేస్తే ఎప్పుడు ఒక నాట్ 100% అనిపిస్తుంది. సార్, అలాగే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ సార్ దాదాపు సర్కార్ తర్వాత ఆ రేంజ్లో ఆయన హీరోయిజం వాడుకున్న సినిమా ఇదే అంటున్నారు అందరూ. అయితే ఆ క్యారెక్టరేషన్ మీకు ఈ సినిమాలో ఒక స్థాయిలో ప్రభాస్ గారి కంటే కూడా ఎక్కువ అనిపిస్తుంది హీరోయిజం అమితాబ్ బచ్చన్ గారిది. అదే స్థాయిలో సెకండ్ పార్ట్లో కూడా ఉంటుందా? అట్ ద సేమ్ టైం మైథాలజీ పార్ట్ కొంచెం చూపించారు దీంట్లో, సెకండ్ పార్ట్లో కూడా అది ఉంటుందా మైథాలజీ అనేది? ఉంటుంది కదా సార్, ఇంకా ఇదే క్యారెక్టర్స్ కదా సెకండ్ పార్ట్కి వెళ్ళేవి. సో డెఫినెట్లీ కనెక్షన్ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఎంతవరకు సెకండ్ పార్ట్లో ఉంటుంది? ఉంటారు సార్, సేమ్ ఇక్కడ అలా పైన చూస్తున్నారు, నెక్స్ట్ కట్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ అవుతారు. సార్ హాయ్ అండి. సార్, కంగ్రాట్స్ సార్. ఒక హ్యూజ్ సక్సెస్ అంటే సాధారణంగా ఒక సినిమా అంటే ఒక జానర్లో స్టార్ట్ చేస్తారు, ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కానీ సోషల్ డ్రామా. కానీ మీ సినిమా విషయానికి వచ్చేసరికి ఒకవైపు సైంటిఫిక్ థ్రిల్లర్, ఇంకో మైథాలజికల్, సోషల్ డ్రామా, సో అన్నీ మిక్స్ చేస్తూ ఒక జానర్ని ఒక డిఫరెంట్ వరల్డ్ సృష్టించారు మీరు. ఎప్పుడైనా సినిమా చేస్తున్నప్పుడు అసలు మనం ఏ జానర్ చెప్తాను, ఎలాంటి సినిమా చెప్తాను మనకు కన్ఫ్యూజింగ్ కానీ, అంటే అంత క్లారిటీగా చెప్తానన్న కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది సార్ అసలు మీకు? అలాది అంటే మనం జస్ట్ ఎప్పుడైనా రాస్తున్నప్పుడు మన రియల్ లైఫ్ అనుకుంటాం కదా సార్. మన రియల్ లైఫ్ ఒక జానర్ ఉండదు యాక్చువల్లీ. మనం ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒక జానర్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక జానర్, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక జానర్ ఉంటుంది కదా. ఇట్స్ ఆల్వేస్ లైక్ అ మిక్స్డ్ థింగ్. ఈ ప్రపంచం సృష్టించినప్పుడు కూడా ఐ డెంట్ థింక్ వీ నీడెడ్ టు బీ ఇన్ వన్ మొరోస్, ఒక హెవీ ఇంకా అంతా. అండ్ ఆల్సో నేను ఇప్పుడే చెప్తున్నట్టు ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ యాక్సెసిబుల్ టు కిడ్స్. ఒక మన పిల్లలు చూసి ఎంజాయ్ చేసి ప్రౌడ్ అయ్యే సినిమా లాగా చేయాలని ఒక చిన్న థాట్ కూడా ఉండే. సో యా. నాగేశ్వరి గారు ఇక్కడ సో ఓకే. అయితే ఇలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వడానికి 100% కొంచెం టైం పడుతుంది, 5 to 10 minutes. బట్ ఈ మూవీ కల్కి మూవీ విషయంలో ఒక ½ hour వాంటెడ్లీ చేసిందా ఏంటిది? లేదు, అంటే ఐ థింక్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ థింక్ ఫస్ట్ 7-8 minutes చాలా ఎంగేజింగ్ ఉండే అనుకుంటాను, లైక్ విత్ ద మహాభారత అండ్ దోస్ థింగ్స్. బట్ వన్స్ కాశీ లోపలికి వెళ్ళి భైరవాద్ అంతా వచ్చినప్పుడు ఇట్ బికేమ్ అ బిట్ స్లో. బట్ అదే దేవర్ చాయిసెస్, దేవర్ థింగ్స్ వీ వర్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ అండ్ మేక్ అండ్ ఎవ్రీథింగ్. అది వరల్డ్ సెటప్ అనుకోవచ్చు, క్యారెక్టర్ సెటప్ అనుకోవచ్చు. ఇప్పుడు దీపిక ఒక ల్యాబ్లో ఉంది, ఆ ల్యాబ్ ఏంటి, ఆ ల్యాబ్లో రోజు ఆమె పరిస్థితి ఏంటి, ఆమె స్కెడ్యూల్ ఏంటి అనేది ఒక రకంగా చూపించాం. మేబీ వేరే రకంగా చూపించేస్తే ఒక 1 minute తగ్గేదేమో, ఒక 1.5 minutes తగ్గుండొచ్చు. బట్ దీస్ ఆర్ ఆల్ చాయిసెస్ వీ మేడ్ బికాజ్ ఇలాంటి సినిమా తీయలేదు. సో ఎందుకు తీసుకోవడం, ఫట్ అని ఒక 30 seconds చూపించేస్తే అర్థం కాదేమో, ఒక 1.5 minutes తీసుకోవాలేమో అన్న ఒక చిన్న భయంతో తీసుకునే డెసిషన్స్. బట్
ఆ క్రిటిసిజం నాకు ఎలా అనిపిస్తుందంటే ఇట్స్ లైక్ హై వీఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ యువర్ వరల్డ్, నువ్వు ఇలాంటి స్లోగా చెప్పాల్సిన అవసరం లేదు, వీఆర్ ఇన్వెస్టెడ్, నువ్వు సరిగ్గానే చెప్పు అనే పాజిటివ్గా తీసుకుంటున్నాను. సో యా దట్స్. ప్రభాస్ గారి గురించి సార్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ జర్నీ వాట్ ఈస్ ప్రభాస్ టు యూ అంటే ఏం చెప్తారు? జర్నీ తర్వాత అంటే బాండేజ్ ఉంది మీకు? జస్ట్ మొన్న ఏదో ఒక పోస్ట్ పెట్టాను కదా, అదే బాండేజ్. ఇట్స్ ఒక 3-4 years ఎవరితోటన్నా అంతే ట్రావెల్ అయ్యి అండ్ సంబడి హూ సపోర్ట్స్ యూ అండ్ ఎంకరేజెస్ యూ. అంటే ఎప్పుడన్నా కొంచెం డౌట్లున్నా, ఒక చిన్న హెవీనెస్ ఉన్నా, హీ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ సో మచ్. ఎప్పుడు అసలు మీరు ఏం తీస్తున్నారో మీకు అర్థమవుతుందా, మీకు ఇది తెలుస్తుందా ఏం తీస్తున్నారు, మీరు అస్సలు వరి కాకండి, దిస్ ఇస్ హ్యూజ్, దిస్ ఇస్ మ్యాసివ్, నేను చాలా 20 ఏళ్ళుగా తీస్తున్నా కదా, దిస్ ఇస్ నాట్ నార్మల్ అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. దట్ ఐ డోంట్ నో, జస్ట్ టు ఎంకరేజ్ మీ ఆర్ రియలీ హీ బిలీవ్డ్ ఇట్, బట్ దట్ హెల్ప్డ్ అ లాట్ అంట.